హలో ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి అబ్బా. మీరు లైక్ చేస్తే మాత్రమే మన వీడియోస్ రీచ్ అనేది పెరుగుతుంది. ఈ మధ్య అయితే చాలా డల్ అయిపోయింది వీడియోస్. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మాత్రమే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అంతేకాకుండా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కరికి రీచ్ కావాలంటే మీరు తప్పనిసరిగా ఇవి చేయాలి. ఇంకా సోది మాట్లాడుకున్న టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇవాళ టాపిక్ వచ్చేసరికి పెన్షన్స్ అనమాట. పెన్షన్స్ అమౌంట్ అనేది మనకి ఎప్పుడు క్రెడిట్ అవుతుంది మన బ్యాంక్స్లో అంటే, ఇంతకుముందు వచ్చేటప్పటికే మనకి డైరెక్ట్గా అయితే వాలంటీర్లు ఇంటింటికి వచ్చేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇప్పుడైతే అలా కాకుండా ఇప్పుడు బ్యాంక్స్లో పడే విధంగా అయితే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్లాన్ చేశారు. అది ఎందుకు అలా జరిగిందంటే, లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల నియమావళిలో భాగంగా మే 2024 మరియు జూన్ 2024 నెలల్లో సామాజిక భద్రత పెన్షన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంచలన సూచనలు అని చెప్పేసి ఈ విధంగా ఈ సూచనలు అనేది తీసుకురావడం అయితే జరిగింది. దీంతో వచ్చేటప్పటికే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ట్రాన్సాక్షన్ అయితే జరగడం జరుగుతుంది. సో ఇక ఇవంతా సోది కాదు, కానీ మనకి పెన్షన్ అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవ్వబోతుంది అనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో మొత్తం 65.49 లక్షల మంది లబ్ధిదారులు, దాదాపు 48.92 లక్షల మందికి బ్యాంక్ ఖాతాలలో జమ కావడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ పెన్షన్స్ అనేవి. సో ఆ పెన్షన్ తాలూకా మీ యొక్క నేము పెన్షన్లో మీ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా అవ్వట్లేదా, లేదా ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాలనుకుంటే మీకు ఒక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా అయితే ఒక వెబ్సైట్లోకి వెళ్తారు. గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అది. డైరెక్ట్గా అయితే ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ యొక్క ఆధార్ నెంబరు లేకపోతే మీ యొక్క బెనిఫిషియరీ ఐడి అక్కడ ఎంటర్ చేసి డైరెక్ట్గా అయితే మీరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ కావచ్చు అండ్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే మీకు అమౌంట్ పడనట్లయితే ఎందుకు పడలేదు అని అయితే దీని తాలూకా ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు అక్కడ నుంచి అయితే తెలుసుకోగలరు. సో తప్పనిసరిగా మీ అందరికీ ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ గాయస్.